అక్కినేని అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న కింగ్ 100వ సినిమాను సైలెంట్ గా మొదలు పెట్టేశాడు నాగార్జున. కోలీవుడ్ డైరెక్టర్ కార్తిక్ దర్శకత్వంలో ఈ సినిమా రూపొందుతోంది. సినిమాకు లాటరీ కింగ్ అనే టైటిల్ ప్రచారంలో ఉంది. అయితే ఈ సినిమాలో హీరోయిన్ ఎవరు అనేది ఆసక్తికరంగా మారింది. ఆ మధ్య నాగార్జున సరసన కీర్తి సురేష్ నటిస్తున్నట్టుగా వార్తలు రాగా అది కేవలం ప్రచారానికే పరిమితమైంది. ఇక ఆ తర్వాత సీనియర్ బ్యూటీ టబు నటించనుందనే టాక్ నడిచింది. అయితే తాజా సమాచారం ప్రకారం టబు ఆరోగ్య కారణాల వల్ల ఈ సినిమాలో నటించడం లేదని తెలుస్తోంది. దీంతో ఇప్పుడు స్టార్ హీరోయిన్ నయనతార పేరు వినిపిస్తోంది. సౌత్ లో అత్యధిక పారితోషికం అందుకుంటున్న నయన్ ప్రస్తుతం మెగాస్టార్ సరసన మన శంకర వరప్రసాద్ గారు సినిమాలో నటిస్తోంది. ఇప్పుడు కింగ్ 100 లో ఆల్మోస్ట్ ఫిక్స్ అయినట్టుగానే తెలుస్తోంది. అయితే చిరు సినిమా కోసం అమ్మడికి భారీగా సమర్పించుకుంటున్నారు మేకర్స్. ఇప్పుడు నాగ్ సినిమాకు కూడా నయనతార భారీ రెమ్యునరేషన్ డిమాండ్ చేస్తున్నట్టుగా సమాచారం. గతంలో నాగార్జునతో బాస్, గ్రీక్ వీరుడు లాంటి సినిమాలో జోడీ కట్టింది నయన్. కానీ ఆ సినిమాలు పెద్దగా అలరించలేదు. దీంతో ఇప్పుడు ఈ కాంబినేషన్ ఆసక్తికరంగా మారింది. అయితే ఈ సినిమాలో నయన్ ఫిక్స్ అయిందా లేదా అనే విషయాన్ని మేకర్స్ అధికారికంగా క్లారిటీ ఇవ్వాలి.